మీరు మొన్న అసెంబ్లీ ఎన్నికలు సానుభూతి అరే ఇట్లా అయిపోయాయి కదా ఏమిటనో సానుభూతి ఉంటుంది. బహుశా 20 ఏళ్లలో ఎన్ని కోట్లు కానీ మొత్తానికి కొన్ని కోట్లు అయితే అయినాయి కదా, ఎంతో నెంబర్ మీరే చెప్తే చాలామంది నన్ను అడిగిండు కూడా, ఒకసారి అడిగి చూడు ఎంత ఖర్చు ఎంత నష్టపోయినా అని. అది చెప్తారా? ఎన్నికలు దాని నిబంధనలు ఉంటాయి. ఒకప్పుడు ఓవర్ పీరియడ్ తెలంగాణ ఉద్యమం నుంచి ఒక మాట 30 లక్షలు లోపు ఖర్చు పెట్టాలి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి, 95 లక్షలు 95 లక్షలు ఖర్చు పెట్టాలి. లోక్సభ కాదు నిజంగా దాని ప్రకారం ఎలక్షన్ కొట్టాడతాడు. బట్టి మీడియా కూడా సరిపోవు, బట్టి మీడియా అందుకని సరే అదో లెక్క. అది నేను అనేది అంటే మీరు చాలా ఖర్చుకు అట్టి ఉద్యమ అవసరాల కోసం కూడా బాగా ఆస్తులు మీరట కదా. చాలా ఉంటుంది. అసలు ఎన్నికల్లో పోటీ చేయాలంటే, అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఇలా కోట్ల గురించి మాట్లాడుతున్నారు. పార్లమెంట్కి పోటీ చేయాలంటే 40 కోట్ల 50 కోట్ల మాట్లాడే స్థాయికి వచ్చింది. బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది, కరప్ట్ అయిపోయింది. తెలంగాణలో బీసీ సమాజం నుంచి ఒక ప్రధాన సెక్షన్ నుంచి మీరు ఉన్నారు. నరేంద్ర మోదీ మీ పట్ల ఒక ప్రత్యేకమైన కన్సర్న్ ఉంది అని అంటారు. మిమ్మల్ని నేషనల్ వైడ్ పికప్ చేసుకోవాలి, నెక్స్ట్ గవర్నమెంట్ కనుక మంత్రి పదవి ఇవ్వాలని అని ఒక బయట ప్రచారంలో ఉన్నది. నిజమేనా అది? బుచ్చన్న ఒక మాట చెప్పన్నా, నేను సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ తెలంగాణ. నేను ఎన్నడూ బాధ్యత లేకుండా లేను. మొన్న ఏదో కారణాల వల్ల ఓడిపోయిన అది వేరే విషయం, కానీ ఎన్నడూ ఓడిపోకుండా అప్రతిహతంగా గెలిచిన వాడిని నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన, కష్టకాల ఆరోగ్య మంత్రిగా పనిచేసిన. డెఫినెట్గా నా బ్యాక్గ్రౌండ్ అంతా తీసుకుంటారు వాళ్ళు. నా కమిట్మెంట్ ఏంది, నా కన్విక్షన్ ఏంది, నేను దేనికోసం తపన పడుతూ ఉంటా, ఏం పని చేస్తూ ఉంటా, ఇవన్నీ వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ లెక్కలలో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ మొత్తానికైతే నన్ను సీనియర్ నాయకులుగా మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ గుర్తిస్తారు. ఆ లెవెల్ ఇంత గౌరవం అయితే దొరుకుతుంది. ఈసారి మొన్న మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాను అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి నిలబెట్టాలి, ఈడ తానే పోటీలో ఉన్నట్లు అన్నారు. చాలా పెద్ద సవాల్ వేసినట్లు ఆ నియోజకవర్గానికి. మీరు అక్కడ పోటీ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఇంతకు పూర్వం అక్కడి నుంచే ఉన్నారు. ఇక్కడ తాను పోటీ చేస్తున్నట్లు నేనే ఇక్కడ బరిలో ఉన్నాను, ఆ విషయాన్ని మీరు గుర్తించండి అని ఒక ఆ ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి మాటలు విశ్వసించడానికి ప్రయత్నిద్దంగా లేదు. రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడతాడని పేరు వచ్చింది. చెప్పే మాటకు చేసే ఆచరణకి పొంతన లేని వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మాట్లాడతారు, రేపటి మాట్లాడతారు. నాలుకకు నరం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కానీ చాలా సీరియస్గా ఆయన చెప్తున్నారు కదా, దేవుళ్ళ మీద ఓట్లేస్తున్నారు, రైతుల సమస్య పరిష్కారం చేస్తామంటున్నారు. పరిష్కరించేటోడికి ఒకటి, పరిష్కరించాలనే తపన ఉన్నవాడు, తన మీద తాను విశ్వాసం ఉన్నవాడు, ప్రజలు కనుక ఆయన నమ్మితే ఈ ఓట్లక్కర్లేదు. ప్రజలు నమ్ముతలేరు కాబట్టి ఈ పిట్టలతో మాటలు ప్రజలు నమ్ముతలేరు కాబట్టి ఓటేసుకోవాల్సిన పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి చాలా ఆధారాలతో సహా వారు మాట్లాడు రిజర్వేషన్ల అంశం వచ్చింది బీజేపీ సగం రిజర్వేషన్లు ఎత్తేస్తారని చాలా బలంగా ప్రచారం చేస్తున్నారు ఆయన. దీని నిజంగానే మీరు పబ్లిక్లో తిరుగుతున్నారు కదా, ఆ ఇంపాక్ట్ ఏమన్నా కనబడుతున్నదా? అంటే బాధ అనిపించే ఎలక్షన్లలో ప్రచారం చేసుకోవచ్చు ఏమన్నా, కానీ అసందర్భంగా అసాధారణమైనటువంటి అది ఊహించినటువంటి దాన్ని ప్రచారం చేయడం అనేటువంటిది తగదు. ఎందుకంటే 70 ఏళ్ళు గడిచిపోయింది కదా. 70 ఏళ్ళ తర్వాత కూడా మోడీ గారు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా రిజర్వేషన్ కల్పించకపోతే వాళ్ళు పేదోళ్ళుగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చారు కదా. రిజర్వేషన్లు ఎత్తేసే పార్టీ అయితే ఇవాళ ఏబీసీల వర్గీకరణ ముందుకేసుకోదు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ముందుకెత్తుకోదు. ఇవాళ కేంద్రంలో ఉద్యోగ అవకాశాలు కానీ విద్యా అవకాశాలు కానీ బీసీ కమిషన్ చట్టబద్ధ అమలు జరగాలంటే బీసీ కమిషన్ చట్టబద్ధ ఉండాలని చెప్పి చట్టబద్ధత చేయకుండా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలా కేంద్ర మంత్రివర్గంలో 76 మంది మంత్రి పదవులు ఉంటే 27 మంది మంత్రి పదవులు ఓబీసీల వాళ్ళు, 12 మంది దళితులు, 8 మంది గిరిజనులు, 5 మంది మైనార్టీలు. అంటే 60% పైబడి ఇలా మంత్రులు ఉన్నటువంటి సందర్భం ఎప్పుడు లేదు. నాకు తెలిసి మన్మోహన్ సింగ్ గారి సందర్భంలో 2-3 ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ లేకపోవచ్చు. నాకు సబ్జెక్ట్ ద కరెక్షన్ లేకపోవచ్చు. ఎందుకు ఇలా మురుము గారిని రాష్ట్రపతి చేసిండు, ఎందుకు రామ్నాథ్ కోవింద్ని రాష్ట్రపతి చేసిండు? అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, అన్ని వర్గాల భాగస్వామ్యం ఉండాలని చెప్పి గట్లాటి పార్టీ రిజర్వేషన్ ఎత్తేస్తుందా అని ఊహించవచ్చా? 30 ఏళ్ళుగా గుజరాత్లో ముఖ్యమంత్రి చేసిండ్రు, 10 ఏళ్ళుగా ఇప్పుడు మోడీ గారే ఉన్నారు. ఎందుకు చేయాల్సి వస్తుంది చెప్పండి, ఎందుకు చేస్తారు చెప్పండి? కానీ ఒక ముఖ్యమంత్రి ఆ మాట అన్నది, వేరే వాళ్ళు కాదు.
ఓ పిసిసి అధ్యక్షుడు రాష్ట్రానికి. ఆయన నేను ఒకటి అడుగుతున్నా బుచ్చాను, ముఖ్యమంత్రి కాకముందు ఏం మాటలు మాట్లాడాడు, అదే సబ్జెక్టు మీద ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడుతుందో ఒకసారి విను, తెలుస్తుంది. అన్నిటి మీద నాట్ ఓన్లీ. నిన్న మొన్న ఏదో వీడియో వచ్చింది, టీడీపీ అధ్యక్షుడు ఉన్నప్పుడే ఎప్పుడో ఒక వీడియో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడిన మాటలు మీరు ఒకసారి వినండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ల పార్టీ అని అనేకం ఉన్నాయి, ఒకసారి వినండి. ఇంతెందుకు నేను లైవ్ చెప్తున్నా, కడియం శ్రీహరి గారిని దళితుడు కాదని చెప్పి కామెంట్ చేసాం. ఇవాళ ఎందుకు కడియం శ్రీహరి గారిని తీసుకొచ్చి వాళ్ళ కూతురుని తీసుకొచ్చి ఇస్తున్నావు చెప్పండి. ఒకటి. రెండవది, ఇదే రేవంత్ రెడ్డి గారు పార్టీ మారిన, లక్ష్మయ్య గారు పార్టీ మారినప్పుడు ఈ ముసలాడికి ఏం పోయే కాలం వచ్చిందని చెప్పి రకరకాలు తిట్టిండు. గదే ముసలాడిని తీసుకుపోయినావు కదా మా కేశవరావుని కదా, అక్కడ చెప్పిందే కదా, పార్టీ మారితే వెంటనే సభ్యత్వం పోతుంది, ప్రజాప్రతినిధి ఉంది మేనిఫెస్టో పెట్టింది కదా. ఎందుకు దానం నాయని తీసుకుపోయి మళ్ళీ ఎంపీ టికెట్ పోటీ చేసి గెలిపిస్తాను చెప్పండి. ఎందుకు పోటీ చేయిస్తున్నట్టు లెక్క. ఇవన్నీ అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారం ఉన్నప్పుడు ఒక మాట. అందుకే నాలుకకు నరం లేదు.